presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. వసంత ఋతువు ఆగమన వేళ ప్రకృతి ఆలపించే సుమధుర గీతమే ఉగాది. తెలుగు లోగిళ్లలో ఇంటింటా ఆనందంగా జరుపుకునే పండగ ఇది. క్రోధినామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రియాలిటీ రంగంలో చక్కటి ప్రాపర్టీస్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పరిమితంగా ఉన్న వనరులు, అపరిమితంగా పెరిగిపోతున్నటువంటి వినియోగం, ప్రజెంట్ బెంగళూరు సిటీ తాగునీటి కొరతతో అల్లాడిపోవడానికి ప్రధానమైన కారణం. ప్రకృతి హితంగా జీవనం సాగించటం, వాటర్, పవర్ వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించడం అవసరాన్ని బెంగళూరులోని పరిస్థితులు మనకు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగం పర్యావరణ హితంగా ఉండాల్సిన అవసరంపై బిల్డర్స్ అండ్ కస్టమర్లలో చైతన్యాన్ని పెంచుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ మే 17th నుంచి 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి మరింత బిల్డర్స్ గ్రీన్ సర్టిఫికేషన్ పొందే దిశగా నిర్మాణాలు చేపట్టేందుకు కస్టమర్లకు గ్రీన్ ప్రాపర్టీస్ పై అవగాహన పెంచేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ కృషి చేస్తోంది. హాయ్ సార్. IGBC గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి చెప్తారా బ్రీఫ్ గా? తెలుగు ప్రజలందరికీ CAA ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తరఫున, మా బిల్డర్స్ అందరి తరఫున కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మా IGBC ఆశించేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రీన్ బిల్డింగ్స్ ని ప్రోత్సహిస్తారని, ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, లేకపోతే కమర్షియల్ స్పేసెస్ మీద ఇన్వెస్ట్ చేయాలని మన కోరిక. ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మనం తీసుకురాకుండే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ను విచ్చలవిడిగా పొల్యూట్ చేయడం వల్ల, వాటి వాడడం వల్ల రాబోయే తరాల వరకు ఇలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ దొరకదు మనకు. సో మనం వెల్త్ అంతా కూడబెట్టుకోవచ్చు, కానీ ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ లేనప్పుడు బతకడమే కష్టం. ఈ రాబో తరాల వారికి ఈ యొక్క ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో ఆ ప్రకృతిని మనం వీలైనంత వరకు కాపాడమే గ్రీన్ బిల్డింగ్స్ ముఖ్య ఉద్దేశము. మనము లాస్ట్ ఇయర్ ఒకటి IGBC గ్రీన్ ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ఈసారి సెకండ్ ఎడిషన్ కూడా మనం మేలో చేస్తున్నాము. ఇక్కడ మన సిటీలో ఉన్న పెద్ద డెవలపర్స్ అందరూ కూడా ఎవరైతే రేటింగ్ తీసుకున్నారు, IGBC రేటింగ్ కానీ ప్రీ సర్టిఫికేట్ తీసుకున్న ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. మీరు ఈ 2-3 days కనుక మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీకు ఒక అవగాహన వస్తుంది. కన్వెన్షనల్ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ తేడా ఏంటి, దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్రైస్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. డెఫినెట్ గా ప్రజల సహకారంతో ఈ IGBC అనే సంస్థ ప్రపంచంలోనే ఒక ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్నాము, మనమే లీడర్ కాబోతున్నాము. డెఫినెట్ గా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన దేశాన్ని దే విల్ అప్రిషియేట్ ద వే వి ఆర్ టేకింగ్ అప్. మా కంపెనీ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ IGBC సంస్థతో చాలా దగ్గరగా పనిచేస్తుంది. మేము వాళ్ళ అడ్వైస్తో మా ప్రాజెక్టులన్నీ IGBC మినిమం గోల్డ్ రేటింగ్, ఇప్పుడు మాత్రం మేము ప్లాటినం రేటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటాము. ఇప్పుడు మేము సెకండ్ IGBC ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాము. లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసినాము. పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా లీడ్స్ వచ్చినాయి అండ్ చాలా మంది మా దగ్గర కొనుక్కున్నారు కూడా. అలాగే ఈసారి కూడా ఈ షో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాం. అందరూ IGBC సూచన వరకు గోల్డ్, ప్లాటినం రేటింగ్ లో పోయి అన్ని ప్రాజెక్ట్స్ చేస్తే ఎన్విరాన్మెంట్ కు చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. రియాలిటీ రంగానికి, బిల్డర్స్ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ విశేష సేవలు అందిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో. 2024-2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నారెడ్కో తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటైంది. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ గా మేకా విజయ్ సాయి గారు, సెక్రటరీ జనరల్ గా శ్రీధర్ రెడ్డి గారు, ట్రెజరర్ గా RV రావు గారు, వైస్ ప్రెసిడెంట్ గా కాళీ ప్రసాద్ గారు, లయన్ డాక్టర్ కిరణ్ ఎన్నికయ్యారు. నారెడ్కో కొత్త కమిటీకి సుజన్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున మీ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గం ప్రకటించడం జరిగింది. ప్రెసిడెంట్ గా మేకా విజయసాయి అయిన నేను, సెక్రటరీ జనరల్ గా కె శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కాళీప్రసాద్ మరియు లయన్ కె కిరణ్, ట్రెజరర్ గా రావూరి వెంకటేశ్వరరావుని నియమించడం జరిగింది. ఈ కార్యవర్గం రాబోయే 2 సంవత్సరాలు నారెడ్కో కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి నారెడ్కోను అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి పనిచేయడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ తెలుసు, నారెడ్కో ప్రతి సంవత్సరం ప్రాపర్టీ షోస్ చేస్తాము, ఒకటి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, రెగ్యులర్ గా మేము బిల్డర్ కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ చేస్తాము. సో ఈ కొత్త బాడీ రాబోయే 2 సంవత్సరాల్లో ఇలాంటివి ఎన్నో చేస్తూ ఇటు బిల్డర్లకి అటు కొనుగోలుదారులకు కూడా అనుసంధానంగా ఎప్పుడు ఈ నారెడ్కో ఉంటుంది. సృజన మీడియా ప్రేక్షకులకి, అలాగే మా కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు నారెడ్కో తెలంగాణ తరపున శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో మార్కెట్ చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి కొంచెం ఈ ఎలక్షన్స్ దాని వల్ల కొంచెం ఇదిగా ఉన్నా కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ మార్కెట్ చాలా పుంజుకుంటుందని అనుకుంటున్నాం మేము. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. పంచాంగ రీత్యా ఎవరు చూసిన వాళ్ళైనా కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉంటుందనేటువంటి ప్రిడిక్షన్లో ఉన్నారు. ఉగాది అంటేనే ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ తోటి ఉండాలి. సో డెఫినెట్గా మీరు ఒక ఇనిషియేటివ్ తీసేసుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కు మీరు శ్రీకారం చుట్టాలని మీకు కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ జగన్నాథరావు గారు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ, కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగ అంటారు ఉగాది. సో ఈ ఉగాది సందర్భంగా మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫున తెలుపుకుంటున్నాము. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక సొంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సంవత్సరం లోపల మీ అందరికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి క్రెడాయ్ హైదరాబాద్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫు నుంచి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కలలుంటాయి. ఈ మొదటి పండుగలో మీ ఇల్లు అనే కళని సాకారం చేసుకోండి. ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతోటి మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండండి. పునాది ఎంత బలంగా ఉంటే అంత ఎత్తైన భవనం నిర్మించడం సాధ్యమవుతుంది. స్కూల్లో ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ఆ తర్వాత జీవితంలో అంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల బంగారు భవితకై బలమైన పునాదిని చేకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కేజీఆర్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కేజీ రెడ్డి గారు. రేపటి తరానికి అత్యున్నత విద్య అందుబాటులోకి తేవాలన్న ఆయన కృషితో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. 12 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మితమైనటువంటి ఈ స్కూల్లో అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి వసతులు, సౌకర్యాలు, కరిక్యులంతో విద్యా బోధన చేస్తున్నారు. రీసెంట్ గా ఈ స్కూల్ 3rd యానివర్సరీ జరిగింది. ఈ ఈవెంట్ లో పిల్లలు వాళ్ళ టాలెంట్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి సార్? ఎక్సెల్లా 2024 ఇస్ యాన్యువల్ డే వీ హ్యావ్ సెలబ్రేటెడ్. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 3 hours పిల్లలు ఏకదాటిగా ఆ ప్రోగ్రామ్ చేయగలిగినారు. ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయినాం, మేము ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ కు, అలాగే మా టీచర్స్ కు. టీచర్స్ ఎంతో శ్రమించినారు. టీచర్స్ అటువంటి ప్రోగ్రామ్ మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఒక 20-30 సంవత్సరాలు నడిపిన స్కూల్లో కూడా అంత కంటిన్యూ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆర్గనైజ్ చేయడం మీ అందరికీ తెలుసు చాలా కష్టం. పేరెంట్స్ వర్ ఆల్సో థ్రిల్డ్. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐ హెడ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద పేరెంట్స్. దే ఆర్ ఆల్ టెలింగ్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్. వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు మా పిల్లలు ఇంత టాలెంట్ ఉందా అని. ఇదంతా కూడా మా టీచర్ల ప్రతిభ. వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఎంతో గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక కోరిక ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంత గొప్పగా జరిగింది. వీటి నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంతకంటే మంచి ప్రోగ్రాంలు చేయగలమని చెప్పేసి కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. సో
సార్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44లో ఉంది. చిన్న టేకూరు విలేజ్ లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్, యాక్చువల్గా 4-వే ఎక్స్ప్రెస్ హైవే. ఇది తొందరలో 6 లైన్ కూడా అవుతుంది. అలాగే ఇది డోన్ కు చాలా దగ్గర ప్లేస్. డోన్ నుంచి మాకు ఆల్రెడీ ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడానికి ఒక 22 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ఈసారి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఉంది డోన్ నుంచి. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు ఒక 30 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉంది. అంటే అక్కడి నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 25 నిమిషాలు పడుతుంది స్కూల్కి రావడానికి. అలాగే నందికోట్కూరు కూడా చాలా ఇంపార్టెంట్ ఊరు మాకు. నందికోట్కూరు నుంచి కూడా ఒక ఫుల్ బస్ వస్తుంది పిల్లలు. ఈసారి అక్కడి నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే వెరీ సేఫ్ రోడ్ లో పిల్లలు చేరుకోగలుగుతున్నారు స్కూల్కి. మా డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్కి రాగలుగుతున్నారు. అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ లేవని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. చదువు ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు యాక్టివిటీ ఎంత బాగా చేస్తే అంత యాక్టివ్గా ఉంటారు, అంత ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి స్పోర్ట్స్ మీద చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. వి ఫర్ విక్టరీ, వి ఫర్ వర్సటైల్, వి ఫర్ వాసవి. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా ఉన్నది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కనెక్టివిటీ, అన్ని ఎమ్యూనిటీస్తో గ్రాండ్ లుక్తో ఉండే ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తూ 3 దశాబ్దాలుగా కస్టమర్ల నుంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నటువంటి సంస్థ వాసవి సంస్థ. హైదరాబాద్కు అన్ని వైపుల అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అందరూ మెచ్చే బ్రాండ్గా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాది సందర్భంగా ప్రతి లోగిలి శోభాయమానం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్. మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు వాసవి సంస్థ తరపున ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. సో ముందుగా మీకు మా రియల్ సిటీ తరపు నుంచి మీకు గది స్పెషల్ విషెస్ అండి. సో అందరికి కూడా వాసవి గ్రూప్ తరఫున, నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అన్ని హర్డిల్స్ తొలగిపోయి ప్రోగ్రెసివ్ పాత్లో మీరు అందరూ కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ గ్రూప్. సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని, ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్, మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము. రియాలిటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేయడం వాసవి స్పెషాలిటీ. వాసవి బ్రాండ్ ఇమేజ్ను మరింతగా పెంచే విధంగా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది. టాలీవుడ్లో ఫ్యామిలీ ఆడియన్స్కు ఎంతో ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. ఆయన ఇమేజ్కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమ్ ఎస్టేట్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2.
అటికాలోనే జెన్యూన్ గా సిస్టమాటిక్ గా జర్మన్ టెక్నాలజీతో మీ నగల ప్యూరిటీని 100% అక్యురసీతో వాల్యూ చేస్తున్నారు. అటికా గోల్డ్ కంపెనీ. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ ఇప్పుడు జీ5 లో చూడండి. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమాన్. ఒక్కసారి నరకడం మొదలు పెడితే శవాలు పాతి పెట్టడానికి శ్మశానాలు కూడా పనికిరావు. నైట్ కి నైటే మోస్ట్ వాంట్